ఆగ్నేషియా దేశాలను భూకంపాలు వణికించాయి. మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి. మయన్మార్ను 3 వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర ఆందోళన కలిగించాయి. మయన్మార్లో 7.7, 6.4, 4.9 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చినట్లు ప్రకటించారు. ఇక బ్యాంకాక్లో 7.3, బంగ్లాదేశ్లో 7.3 తీవ్రతతో భూకంపాలను చోటు చేసుకున్నాయి. థాయిలాండ్లో ప్రధానమంత్రి షినవ్రత ఎమర్జెన్సీని ప్రకటించారు. భూకంప ధాటికి మయన్మార్, బ్యాంకాక్లో భవనాలు కుప్పకూలాయి. పలు ప్రాంతాల్లో పేక మేడల్లా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. బ్యాంకాక్లో భవనంలో 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనాలు కుప్పకూలడంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు. మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయిలాండ్ పైన తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్లో భారీ ప్రకంపనలు వణికిపోయాయి. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రధాని షినవ్రత ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్తుల శిథిలాల కింద ఎంతమంది చిక్కుకొని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాక్లో భవనాలను ఖాళీ చేయనున్నారు. మెట్రో రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్పోర్టు దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం దాటికి విద్యుత్ సేవలకు పలు చోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మయన్మార్, థాయిలాండ్ భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం దాటికి మయన్మార్లో 180 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కూలిన భవనాల్లో శిథిలాల కింద చిక్కుకొని 350 మందికి గాయాలైనట్లు తెలిపారు. మయన్మార్ మండలై నగరంలో ఐకానిక్ వంతెన కూలింది. పలు చోట్ల ఎత్తైన గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. మయన్మార్లోని నేపిడా గ్రామంలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. బ్యాంకాక్లో భవనం కూలిన ఘటనలో 3 మృతి చెందగా శిథిలాల కింద 80 మంది చిక్కుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భవన శిథిలాల నుంచి 7గురిని కాపాడినట్లు తెలిపారు. భారత్లోని పలు ప్రాంతాల్లో మయన్మార్ భూకంప ప్రభావం కనిపించింది. కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లో 4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఎక్స్లో ఆకాంక్షించారు. అవసరమైన సహాయక చర్యలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సహాయక చర్యలపై సంప్రదించాలని విదేశాంగ శాఖను మోదీ ఆదేశించారు. థాయిలాండ్లో భారతీయుల సహాయార్థం హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. బాధితుల కోసం భారత ఎంబసీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. భూకంపం నేపథ్యంలో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు థాయిలాండ్ ప్రకటించింది.